ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని మండిపడ్డారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో మాదక ద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెనుకొండ ఎమ్మెల్యే బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాల వాడకం వల్ల జీవితాలు పాడవుతాయని, అటువంటి వాటికి విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. పార్టీ ఉనికి కోసమే వైసీపీ శవరాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఈరోజు పెనుగొండ నియోజకవర్గంలో సుమారుగా 2000 మంది విద్యార్థులతో గంజాయి వాడడం వల్ల ఏ విధమైన పరిణామాలు వస్తాయి, ఏ విధంగా నష్టమైపోతుంది, జీవితాలతో ఎలాగైతే వాళ్ళు నష్టపోతారనేది పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు డిగ్రీ విద్యార్థుల దగ్గర నుంచి 6th క్లాస్ వరకు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా భారతదేశంలో ఎక్కడే లేని గంజాయి మన ఆంధ్రప్రదేశ్కి దిగుమతవుతోంది. కొన్ని చోట్ల అయితే గంజాయి తోటలు కూడా పెంచి ఈరోజు భావితరాల భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ యువత మీద కూడా ఈరోజు దాని ప్రభావం చాలా పడుతుంది. ఎక్కడ చూసినా, ఏ ప్రాంతం చూసినా గంజాయికి అలవాటు పడుతున్నారు మా పిల్లలు అనేది తల్లిదండ్రుల్లో కూడా చాలా భయాందోళనలతో కనిపిస్తున్నారు. కొన్ని చోట్ల వచ్చి అమ్మ తల్లి మాకు ఏమీ డెవలప్మెంట్ చేయకపోయినా పర్వాలేదు, ఆ గంజాయి నిర్మూలన చేయండి, మా పిల్లలు ఆడపిల్లలు బయటికి పోవాలన్న ఇబ్బంది పడుతున్నారు. యువత ఒక పక్క గంజాయికి అలవాటు పడుతున్నారని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. మేము గత ఎన్డీఏ ప్రభుత్వం గత 45 రోజుల నుంచి ఎక్కడ చూసినా గంజాయి అని కనిపించడంతో పార్టీ ఒకే కంఠంతో ఒకే నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలనే ఒక ధ్యేయంగా ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఏరుతో పాటు ఈ గంజాయి నిర్మూలన చేయడమే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాధ్యతగా కూడా మేము తెలియజేస్తాం. ఎందువల్ల ఈ గత 5 సంవత్సరాల్లో వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకున్నారే తప్ప రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ఆలోచించకుండా అన్ని రంగాల్ని భూస్థాపితం చేయడంతో పాటు గంజాయి పెంచిపోసి